సో ఈ బుక్స్ ఏమంటే మళ్ళీ చదువుకోవాలి మీరు, పారద్దండి, ఓకేనా? ఒక 1 అవర్ నా మాట వింటారా? గంట సేపు మీ మైండ్ బాడీ మొత్తం నా దగ్గర కంట్రోల్ రావాలి. రెడీనా? మీరు ఇప్పుడు దాకా ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చారు. వచ్చినందుకు బెనిఫిట్ తీసుకోవాలా? మీ చేతిలో ఇచ్చిన పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను మరికొద్ది నిమిషాలు ఆ పుస్తకాల గురించి చెప్తాను, మీ దగ్గర ఉంచండి. ఈరోజు ట్రైనింగ్ లో అవి ఉపయోగపడతాయి. ఎస్ ఆర్ నో? వింటానికి రెడీనా? ఎస్ ఆర్ నో? సో మీ అందరి కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాస్ అండి. సో ఈరోజు మన ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ ఆర్ నో? ఎంత పెద్ద వర్షమైనా ఒక చినుకుతో మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? ఎన్ని మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ రోజు ఈ సేఫ్ షాప్ అనే జర్నీ మన పదమూడు కూడా ఒక పర్సన్ తో మొదలైంది. అది ఒక పర్సన్ మీ అప్లై లేనా మేడం అన్నమాట. అప్లై లేనా మేడం లేనా మేడం కూడా ఇలాగే పదమూడు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాను వచ్చినప్పుడు ఇలా ఒంటరిగానే కూర్చుంది, సింగిల్ గా వచ్చి కూర్చుంది. ఆ రోజు లేనా మేడంతో అన్నాను, అమ్మా నువ్వేం భయపడి మాకు, నువ్వు ఫస్ట్ ఇప్పుడు సింగిల్ గా వచ్చావు, ఎవరు లేరు వచ్చు, బట్ ఒక రోజు ఈ పలమనేరులో ఈ హాల్ అంతా మొత్తం నీటిగా ఉండాలని చెప్పేసాను. అందుకు చెప్పిన ఒక 5 నెలలుగా నిరూపించేది. ఇట్లా అంటే అప్పుడు నేను 2022లో చెప్పాను, 22లోనే ఒక బ్యాచ్ కూర్చోబెట్టేస్తున్నారు, అప్పుడే కూర్చోబెట్టుకున్నారు. ఇట్లా ఇప్పుడు కూడా మీకు అలాగే చెప్తున్నా, మీరు కూడా చాలా మంది సింగిల్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అది నేను పిలిస్తే నా టీం ఎవరు రాలేదు, ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక సైడ్ టీం వచ్చి ఇంకో సైడ్ టీం రాకుండా ఉంటారు. అయినా మీరు డిసప్పాయింట్ కాకండి. మీ అప్లై లేనా మేడం ఎలా అయితే ఓపికగా ఉన్నారో, సహనంతో ఉన్నారో, నమ్మకంతో ఉన్నారో, మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తాను, రానున్న 4-5 నెలల్లో 100% ఇలాంటి హాల్లో మీరే మీ టీం మొత్తం కూర్చోబెట్టుకోవచ్చు. ఇంకా రెడీనా? నమ్మకంగా ఉంటారా? సో ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడ వాటర్ పట్టుకోండి. ఉదాహరణకి మన బ్రెయిన్ అనేది ఎలాంటిదంటే ఈ బాటిల్ లాంటిది. ఎలాంటిది? ఈ బాటిల్కి మూత పెట్టేసి దీంట్లో వాటర్ పంపిస్తే పోయిందా? పోతాయా? వాటర్ దీంట్లో పోయాలంటే మూత ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? ఈ బాటిల్ కూడా మూత ఓపెన్ చేస్తే అప్పుడు దీంట్లోకి వాటర్ పోతాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను కూడా మీకు కొంత నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నాను. కొంతమంది కూర్చున్నారు, బట్ మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది, అయ్యో నేను తెచ్చిన రాలేకపోయారే, లేకపోతే జర్నీ చేసి వచ్చింటారు, ఇప్పుడు త్వరగా అయితే లేదు మీటింగ్, త్వరగా అయితే వెళ్దామని రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి ఉంటాయి. వాటి గురించి థింకింగ్ చేస్తూ మైండ్ అంతా ఎక్కడో పెట్టేశారు. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను ఒక 1 అవర్, నేను చెప్పే మాట వినకపోతే ఏమనుకుంటారు? అయ్యో నాకేం అర్థం కాలేదు, ఏం చెప్పాడు అంటారు. ఎస్ ఆర్ నో? బుర్రలోకి వెళ్తాయా? ఇంతసేపు మీరు టైం కేటాయించుకొని దూరం నుంచి వచ్చారు, సెలవు పెట్టుకొని వచ్చారు, ఉద్యోగాలు మానుకొని వచ్చారు, దానివల్ల బెనిఫిట్ వచ్చిందా? రాదు. మరి మీ బ్రెయిన్ కూడా ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్ ఓపెన్ చేస్తే నా మాటలు మీ మైండ్లోకి వెళ్తాయి. క్యాప్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి. ఒకసారి చేయి పెట్టండి, తిప్పండి, మూత ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి ఇట్లా ఒకసారి. ఇప్పుడు నేను ఏమే ప్రతి మాట మీ బ్రెయిన్లోకి వెళ్ళి తెలుసా? ఇంకా ఎవరైనా మూత పెట్టుకోవాలంటే ఓపెన్ చేయండి. ఎవరు లేక
నిద్ర వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడే హ్యాపీగా తిని మంచిగా లేనా మేడం బాబా చేశారు లేనా మేడం మంచి ఫుడ్ అరేంజ్ చేశారు చేశారు కదా. నిద్ర వస్తుందా? నిద్ర రాకూడదు. నిద్ర రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు క్లాస్ కొట్టిస్తాను మీకు. ఏం చేస్తాను? క్లాస్ కొట్టిస్తాను. అప్పుడప్పుడు క్లాస్ కొట్టించినప్పుడు మీకు ఏమనిపించిందంటే నిద్ర రాదు. క్లాస్ కొట్టిన ఒకసారి ఇట్లా మీ అందరికీ ఒక 1 hour టైం నాకు ఇవ్వండి. 1 hour గంట సేపు టైం నాకు ఇవ్వండి. 1 hour లో మీ అందరినీ ఎలా ధనవంతులుగా మారాలి, 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఎలా డబ్బున్నలుగా మారాలో ఇక్కడ మీ అందరికి నేర్పించాను. 1 hour టైం ఇస్తాను. రెడీనా? 1 hour రెడీనా? సో ఇక మన ట్రైనింగ్ లో స్టార్ట్ చేస్తున్నాం. లైట్ ఆఫ్ చేయండి అక్కడ. సో ఈ రోజు మెగా కోట్ అయింది అనమాట. సో మన గ్రేట్ పర్మనెంట్ టీం కోసం ఎందుకోసం బిగ్ క్లాస్ ఉంది. బిగ్ క్లాస్. కాసేపు మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి సార్. సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ లో పెట్టుకోండి. సో ఇదంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ అనమాట. ఎస్ ఆర్ నో? అలాగే మన గ్రేట్ కంపెనీ డైరెక్టర్స్ కోసం ఒకసారి బిగ్ క్లాస్ అండి. బిగ్ క్లాస్. సరిపోతుంది. నా ఫేస్ కనిపించాలి కదా. మన కంపెనీ డైరెక్టర్స్ కోసం బిగ్ క్లాస్ అండి. ఆల్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. బిగ్ క్లాస్. మన అప్లయన్స్ కోసం కూడా బిగ్ క్లాస్ అండి. మన అందరం అప్లయన్స్ కోసం బిగ్ క్లాస్. అలాగే మీ గురించి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, మీ టెస్టిమనీ చెప్పారు. మరి నా గురించి కూడా కొన్ని చెప్తున్నాను. నా పేరు చిన్నారావు. నేను చదువుకుంది 1 to 5 మా సంగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికల్ గ్రామం అండి. ఎస్ఆర్నో అక్కడ నేను 1 to 5 చదువుకున్నానండి. ఒక ప్యాకేజ్ ఇచ్చిందన్న కొంచెం ఎక్కడికైనా చేసేటప్పుడు వదిలిపెట్టలేదు. రైట్ లేదా మేడం నేను మహాగురుజీ కోసం బిగ్ క్లాస్ అండి. నిజంగా ఇప్పుడు జరిగిపోయే సెక్షన్ ఎక్సలెంట్ గా ఉండబోతుందండి. మహాగురుజీ చెప్పినట్లు మన మైండ్ లో ఏమి పెట్టకుండా మైండ్ ఖాళీగా విన్నామంటే ఈ బిజినెస్ ఏమని మీకు ఈజీగా అర్థమైపోతుంది. బిజినెస్ అర్థమైందంటే బిజినెస్ చేస్తే ఈజీ అవుతుందా లేదా? ఈజీగా అవుతుంది. మనకైతే ఎదురు పడే వాళ్ళకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం సమాధానం చెప్పాలంటే ఇది ఒక మంచి ఛాన్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే ఎవరైతే మహాగురుజీ మాట విని బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకున్నారంటే ఈజీగా ఇంకా 20 days ఉందండి. టార్గెట్ కూడా వినొచ్చు. బ్యాంకాక్ కూడా టార్గెట్ వినవచ్చు అనమాట. అంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినాలనేసి మరీ కోరుకుంటాను. మహాగురుజీ కోసం బిగ్ క్లాస్ అండి. మహాగురుజీ నిజంగా మహాగురుజీ ఒకప్పుడు నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఇదంతా మన వల్ల అవుతుందా, మహాగురుజీ ఏదో మోటివేషన్ చేస్తున్నారు, కారు వస్తుంది, ఫ్లైట్ ఎక్కుతారన్నప్పుడంతా నేను డౌట్ పడినా. కానీ నిజమే, ఈరోజు మహాగురుజీ బ్లెస్సింగ్తో మహాగురుజీ సపోర్ట్ ద్వారా తొందరలో కారు రాబోతుంది. ఆల్రెడీ ఫ్లైట్ కూడా ఎక్కేసినాను. ఎందుకు అయింది అంటే నేను ఆ రోజు మహాగురుజీ మాట నేను విన్నాను, నమ్మినాను కాబట్టి. అవునా కదా? ఈరోజు మీకు వచ్చేసింది ఆ ఛాన్స్. కాబట్టి శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మహాగురుజీ. మహాగురుజీ కోసం మరొకసారి బిగ్ క్లాప్స్ అండి. క్లాప్స్ కొడతా ఉంటే మహాగురుజీ ఇంకా ఎనర్జీ వచ్చి మనకి ఇంకా మంచి సెక్షన్ అనేది ఇస్తారనమాట. క్లాప్స్ నిలపకూడదు. సో థ్యాంక్ యూ అండి. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఆ అప్ప ప్యాకేజ్ కోసం ఆన్లో ఉంది. మొత్తం దేవుడు అది చేశాడు. సో మీరు కూడా ఆఫ్ చేస్తారా? రెడీనా? సరే, జస్ట్ 5 minutes నా గురించి కూడా చూస్తున్నాను. చదువుకుందే 1 to 5 పొన్నికల్ మా గ్రామంలో చదువుకున్నాను. 6th class మళ్ళీ అక్కడ చదువుకున్నాను. 7th 10th కూడా చదువుకున్నాను. 2001లో 10th class స్కూల్ సెకండ్ వచ్చాను టాపర్గా. ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లాలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కాలేజీలో టాపర్గా చదువుకున్నాను. బీటెక్ వడ్లమూడి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. బీటెక్ అయిపోయిన తర్వాత లెక్చరర్గా 10 ఏళ్ళ పాటు ఒక కాలేజీలో పనిచేశాను. ఇలా లెక్చరర్గా పనిచేసేటప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా అలా చేస్తున్న టైంలో ఇంకా నేను వేరే వ్యాపారాలు చేశాను. అలా చేస్తూ ఎంటెక్ కూడా చేశాను. ఇలా ఎంటెక్ అయిపోయినాక మళ్ళీ వేరే కాలేజీలో కూడా మళ్ళీ వర్క్ చేశాను 3 years. ఇలా అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న టైంలో ఈ సేల్స్ అనే అవకాశం నాకు ఎలా వచ్చిందంటే
నేను చేసే వ్యాపారాలు ట్యూషన్ పాయింట్, కోచింగ్ సెంటర్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్, ఇలాంటివి ఎన్నో వ్యాపారాలు చేస్తున్న టైంలో ఇవన్నీ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటే ఫేస్బుక్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చిందండి. ఫేస్బుక్ ద్వారా నాకు ఇలా వచ్చింది అవకాశం. బిక్లాపండి. ఇప్పుడు మీకు సేమ్ షాప్ అనే బిజినెస్ ఎవరో బంధువులు చుట్టాలు చెప్పుకుంటారు, ఇస్తాను. బట్ నాకైతే చూడండి, నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి ఎక్కడ, నాదేమో గుంటూరు జిల్లా, వాళ్ళదేమో ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గర నుంచి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది మీరు కూడా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యక్తులు మీకు తగులుతారు, తగ్గరా? నాలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఇతను ప్లాన్ చెప్తే నేను ఏదేం చేస్తున్నాను, ఫోన్ మాట్లాడుతున్నా. అంటే మీరు కూడా ఇలాగే ఏమనుకుంటారంటే, మనం చెప్తే ఎవరు పెట్టలేదు, వీళ్ళు వేస్ట్ అనుకుంటారు. ఇప్పుడు అతను వేస్ట్ అనుకుంటే నేను ఏమయ్యేవాడిని, బిజినెస్ ఉండేవాడినా? కాబట్టి నానంటే చాలా మంది ఉంటారు, మీరు వదలకండి లేదు ఎస్ఆర్లో. అంటే మా పనులు మేము బిజీగా ఉంటాం, అవునా కదా? ఇతను చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాను, ఫోన్ చూసుకుంటున్నా, సెల్ చూస్తున్నా, అవునా కదా? వింటలేదు. కానీ నన్ను వదిలిపెట్టకుండా ఆ రోజు నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి ఇవ్వకోసం బిగ్లా ఉంది. బిగ్లా సాధారణంగా అలాంటి వ్యక్తులు చూడగానే ఈ వ్యక్తులు అసలు వింటలేదు, ఇష్టపడలేదు, మనం వద్దు చెప్పొద్దని వదిలేస్తాం, ఎస్ఆర్లో. కానీ ఆ రోజు నేను వినకపోయినా సరే వదిలిపెట్టకుండా ఆ రోజు నన్ను బలవంతంగా, బ్రదర్ 4 సంవత్సరాల తర్వాత నీ లైఫ్ మారిపోయింది, నీ ఫ్యూచర్ మారిపోయింది అని నన్ను బలవంతం చేసింది. నాకు ఇష్టం లేదు జాయిన్ అవ్వడానికి, కానీ బలవంతం చేస్తుంది. సో అయినా సరే ఆమంటుంది, దేవుడు నీకు నా దగ్గర అంటే ఎక్కడో నేను తూర్పు గోదావరి కాకినాడ నుంచి వచ్చాను, భగవంతుడే నీకు ఈ అవకాశం ఇచ్చాడు బ్రదర్ అంటుంది. అనుకున్నాను నేను, దేవుడిని అడ్డం పెట్టేస్తున్నామేమా, దేవుడిని అడ్డం పెట్టేసి నా దగ్గర డబ్బులు తీసుకొని చూస్తుంది అనుకున్నా ఫస్ట్. అయినా సరే ఆమె వదిలిపెడతలా, వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, వీళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది. సో మొత్తానికి నన్ను కన్విన్స్ చేసింది. సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అప్పుడు దాకా హాస్టల్ పెట్టా, హోటల్ పెట్టా, కర్రీ పాయింట్ పెట్టా, రెస్టారెంట్ పెట్టా, ఎన్నో పనులు చేస్తున్నాను. ఎన్ని పనులు చేసినా సక్సెస్ రావట్లా. ఇది కూడా ఒక పనే కదా, ట్రై చేద్దాం. అక్కడ కొండ ఉంది, ఆ కొండకి వెంట్రుకట్టు లాగేద్దాం, వస్తే కొండ వచ్చింది, లేకపోతే వెంట్రుకు పోయింది. చిన్న షాపింగ్ కదా చేద్దామని డిసైడ్ అయ్యా. ఆ రోజు నాకు ఇష్టం లేదు, అలా ఫోర్స్ చేస్తుందని నేను రెడీ అయిపోయా. నా దగ్గర జేబులో డబ్బులు కూడా లేవు. ఆ రోజు మా ఫ్రెండ్ వెనకాల ఉన్నాడు చూడండి, అతని దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని నేను జాయిన్ అవుతున్నా. డబ్బులు వడ్డీకి ఇచ్చినాడు, నా దగ్గర 2,000 రూపాయలు ఉంటే వాడి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను వడ్డీకి. 3 ఐడీలతో జాయిన్ అవుతున్నా. డబ్బులు ఇచ్చినాడు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా మళ్ళీ చెప్తున్నాడు, ఏంట్రా ఇది దేనికి ఇస్తున్నావు వీళ్ళకి అన్నాడు. నేను వెంటనే నా నోరు ఆగలా. ఇంక వెంటనే, అరే మామ చాలా ఎక్సలెంట్ బిజినెస్ రా, నేను ఇప్పుడే జాయిన్ అవుతున్నాను, వారానికి 2 లక్షలు వస్తాయి అన్న. ఏమన్నాను, వారానికి 2 లక్షలు కానీ వాడి పై నుంచి కింద వస్తున్నాను. అడిగి నీ దగ్గర 5,000 లేక ఇప్పుడు నా దగ్గర అప్పు తీసుకుంటున్నావు, 25,000 లేక నా దగ్గర అప్పు తీసుకున్నావు, వీక్లీ 2 lakhs వస్తాయా అన్నట్టు చూస్తున్నాడు. నేను అన్నీ ఇంకా చెప్తున్నా, అరే చాలా ఎక్సలెంట్ బిజినెస్ రా, మనకి ఇంతవరకు తెలియదంటే చెప్తున్నాడు. అరే పిచ్చోడా, ఇది నువ్వు ఇప్పుడు వింటున్నావా సేఫ్ షాప్ గురించి? ఇది నేను ఎప్పుడో విన్నాను రా బాబు. సంవత్సరం క్రితమే మన ఊర్లో చాలా మంది చేసి మానేశారు. 1 year బ్యాక్ నాకు చెప్పారు, నేను రాలా దీంట్లోకి. మన ఊర్లో 50 మంది పైన మానేసిన ఉన్నారు అన్నాడు. అప్పుడు దాకా ఏమేం చెప్తుంది, బ్రదర్ ఒక్క 4 ఏళ్ళు కష్టపడు, నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంది. ఏమంది, సొంత కార్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయింది. అందుకని ఎక్కడికో హిమాలయాలు వెళ్ళిపోయాడు. నేను కూడా హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళాను. వాడు వచ్చి సడన్గా, అది ఇది ఆల్రెడీ చూసాను రా, మన ఊళ్ళో చాలా మంది చేసి మానేశారు అనుకని ఏమైపోయా, తక్కువ వెళ్ళిపోయా. అప్పుడు దాకా నేను అనుకున్నదంతా, ఊహించుకున్నదంతా పోయింది. వీడియో చూపించి ఇక ఇలా సూట్ వేసుకుంటాను, నేను కూడా సూట్ వేసుకుంటాను అనుకున్నా ఫస్ట్ లో. ఎసాను అని చెప్పిన తర్వాత ఊహించుకున్నాను. ఒక్కసారి నా గాలి మొత్తం తీసేసాడు మా వాడు వచ్చి. సాధారణంగా ఈ విషయంలో ఈమెమో డబ్బులు కట్టుకుంటాడు, వాడే వద్దు వద్దు అన్నాడు. ఫ్రెండ్ మాట వింటావా, బయట ఎవరు మాట వింటావా? మీరైతే ఎవరు మాట వింటారు? ఫ్రెండ్ మాట వింటారు. నేను కూడా ఫ్రెండ్ మాట విందాం అనుకున్నా. చిన్నప్పుడు తెలిసినాడు, వాడిని మంచి కోరుకుంటాడు కదా అని వాడి మాట విందాం అనుకున్నా. కానీ వాడు ఏం చెప్పుకొస్తున్నాడంటే ఇంకా చెప్తున్నాడు, అరే మామ ఈ బిజినెస్ చాలా చాలా మంచిదే, కానీ ఈ బిజినెస్ చేసుకోవడం చేత కాక చాలా మంది ఆగిపోతున్నారు. మన ఊళ్ళో చాలా మంది ఆగిపోవడం కారణము చేసుకోవడం చేత కాక. పలానా రోజారా ఉన్న పైన అన్నాడు, రోజారా మాస్టర్ గారే చేయలేకపోయాడు రా మన ఊర్లో, నువ్వేం చేయగలవు అన్నాడు. ఏమన్నాడు, పలానా ఆ మాస్టర్ గారు చేయనప్పుడు నువ్వేం చేస్తావు అన్నాడు.
నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్. ఏంటా బ్యాడ్ హ్యాబిట్ అంటే, ఎవరన్నా అమ్మ బాబు కన్నా అంటే బుజ్జగిస్తే నేను బద్దలాడితే ఆగిపోతా. కానీ నువ్వు అది చేయొద్దు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే ఒప్పుకోను అని ఎవరైనా నన్ను గెలిపితే అది ఖచ్చితంగా చేసేదాకా వదిలిపెట్టుకోవాలి. అర్థమవుతుంది. కానీ నెగిటివ్ మైండ్ సెట్ అన్నమాట. ఫస్ట్ నుంచి ఏంటంటే రెట్టమతం అంటారు నన్ను చిన్నప్పటి నుంచి. ఏమంటారు? రెట్టమతం. రెట్టమతం అంటే తెలుసా మీకు? అది చెప్పిన పని చెప్పినట్టు చేయకుండా రెట్టమతం అంటారు. అది గుంటూరులో ఆ భాష అనమాట. ఇది ఎక్కువ బాగా చెప్పింది చెప్పినట్టు చేయరా, వేరే చెప్తారు, మొహం చెప్తే గుడి చేస్తారు. దాన్ని రెట్టమతం అంటారు మా ఏరియాలో. ఇక్కడ ఉంటారు అది కదా, ఆ పక్క ఈ పక్క అది మొండితనం. చేయొద్దన్న పని చేసేవాళ్ళని ఏమంటారు? మా దగ్గర అట్లా అంటారండి, రెట్టమతం అంటారు. నేను మొండితనం, మొండోడి. ఓకేనా? వద్దంటే చేసేస్తాను అనమాట. అలా మొండిగా ఆలోచిస్తూ ఉంటారు. అర్థమైంది కదా? అలా చేస్తున్న టైంలో ఆ రోజు మా ఫ్రెండ్ వద్దన్నా సరే, అరే నువ్వు అన్నావు కదా నీ కోసమైనా నేను దీంట్లో చేస్తాను, నువ్వు నన్ను సక్సెస్ కానన్నావు కదా, నీ కోసం నీ ముందు నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను, చూసుకోరా అన్నా. ఈ మధ్యకాలంలో పుష్ప వచ్చింది కదా, పుష్ప సినిమాలో కూడా అంతే కదా. ఆ సినిమాలో కూడా నేను ఆ సినిమా చూసి డైలాగ్ చూసి నన్ను అనుకునేవాడిని, అరే ఎన్ని నేను అప్లై చేశాను కదా, వద్దని పని చేసుకుంటా పోతా అంటాడు. అవునే కదా? నువ్వు చేయలేవని నేను చేస్తా అంటాడు పుష్ప. నా వల్ల కాదంటాడు పుష్ప. అంటాడా? నేను చేసి చూపిస్తా చూడు స్వామి అంటాడు. అంటాడు కదా. మనం అదే రకం. మీరు కూడా చాలా మంది అదే రకం, అందుకే ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే రకం కదా. ఎస్ఆర్లో ఇట్లా ఆ రోజు మా ఫ్రెండ్ ఆ మాట అన్నందుకు నేను వాడి కళ్ళ ముందు నేను షాపింగ్ చేస్తాను, రెడీ అయిపోయి డబ్బులు ఇస్తాను. వాడు అప్పటికి వద్దురా అంటున్నాడు, వద్దు వద్దు అంటున్నాడు. అయినా సరే నేను చేయాలి అని చెప్పి సార్ కమిట్మెంట్ తీసుకున్నా కదా, వదిలిపెట్టను, నేను చేస్తాను అంటున్నా. సో డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటో కోసం వాడిని తీయడానికి రమ్మంటే వాడు రానన్నాడు. పక్కన నిలబడగానే నేను ఉన్నాను అన్నాడు. సరే ఇంకా ఆమె డబ్బులు తీసుకుంది. నాకు ప్లాన్ చెప్పి వచ్చిన ఆయన వేరే మీటింగ్కి వెళ్ళాడు. ఆయన పెద్ద లీడర్ కాబట్టి వేరే మీటింగ్స్ వెళ్ళిపోయాడు అనమాట. సో వెంటనే డబ్బులు తీసుకుంటూ బ్రదర్ అని ఫోటో తీసుకుంటుంది సెల్ఫీ. ఒకసారి స్మైల్ బ్రదర్ అంటుంది. ఏమంటుంది? నవ్వండి బ్రదర్ అంటుంది. నేను నాకేం డబ్బులు ఇస్తున్నా నవ్వు రావట్లా. ఎస్ఆర్ డబ్బులు ఇచ్చిన నవ్వు వచ్చిందా? సరే ఆ ఫోటో కోసం నవ్వుదాం అనుకున్నాను. నవ్వుదాం అనే లోపే వాడు వెనకాల వచ్చి డైలాగ్ అంటున్నాడు, నవ్వురా నవ్వు, ఇదే నీ లాస్ట్ నవ్వు. ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఆవిడ డబ్బులు రాని అంటాడు. ఆవిడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిందిలే, ఈ తర్వాత నవ్వడానికి ఎవరికి నవ్వేసి అంటాడు. నవ్వు వచ్చిందా? నవ్వుదా మీద నవ్వకుండా చేసి పడేశాడు. ఎస్ఆర్ను ఆ ఒక్క రోజు నవ్వకుండా చేశాడండి. బట్ ఆ రోజు కమిట్మెంట్ తీసుకొని సేమ్ షాప్లో జాయిన్ అయ్యాను, వర్క్ చేశాను. ఈరోజు 5 సంవత్సరాలు డైవర్ట్ అయిపోయింది. 5 years హ్యాపీగా నవ్వురా లేదా? ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు ఈ ఊరు లేదు, ఏ రాష్ట్రం వెళ్ళినా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా. ఎస్ఆర్ఓ ఎక్కడికైనా ఇలాగే వెల్కమ్ చేస్తా లేదా? ఇలాగే ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తా లేదా? ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, అక్కలాగా, చెల్లెలాగా ఉంటున్నావా లేదా? ఎస్ఆర్ఓ ఎక్కడో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పొన్నికల్లి గ్రామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఈరోజు ఆల్ ఇండియాలో 8,000 టీం అయిందంటే ఆ రోజు కాదు, ఆ వన్డే అండి. అవి ఒక్కరోజు తీసుకున్న నిర్ణయమే. ఎస్ఆర్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నాకి వెనకాడతారు, భయపడిపోతారు. ఎస్ఆర్లో బయట ఇక ఇలా మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు దేంట్లో ఎదగరు, ఎదిగే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయరు. ఎస్ఆర్ఓ వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే కన్ఫ్యూజన్ మైండ్. ఎలాంటి మైండ్ అంటే కన్ఫ్యూజన్ మైండ్. సక్సెస్ అవ్వాలని తపంతో మనం వెళ్దామంటే ఎన్ని ఆయన నడుస్తుందిలే, ఎన్ని ఎప్పుడో చూసాములే, ఎన్ని అవ్వవు, కాదు, రాదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అవునా కదా? అలాంటి వాళ్ళ మాటలు నాకైతే ఎలా ఉంటుంది తెలుసా? నాలో ఫైర్ ఉంది, వాళ్ళ మాటలన్నీ కూడా పెట్రోల్ లాగా ఉంటాయి. ఫైర్ అంటే మంట మీద పెట్రోల్ పోస్తే ఏమైంది? బొక్కలు పెడతావుగా. నువ్వు కాదు 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 అన్నప్పుడల్లా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నప్పుడల్లా వీడి కళ్ళ ముందే మనం ఈ రోజు డైమండ్ అయి చూపుతామనుకున్నా డైమండ్ అయి. మీరు కూడా రెడీనా? ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే కాదు అంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని చేయలేమన్నారో, ఎవరైతే మిమ్మల్ని చేతగలన్నారో వాళ్ళందరికీ రాసి పెట్టుకోమని చెప్పండి.
2-3 సంవత్సరాల్లో ఈ బిజినెస్ లో మిమ్మల్ని సక్సెస్ చేసి ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేయించే బాధ్యతగా మీ అప్లైతో పాటు చాలా చిన్నారావు ఇక్కడ రాబోతున్న ముందే పలంనేరు పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏదో బిజినెస్ అంట, ఏదో చేస్తారంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీని గురించి వచ్చి ఒకసారి నాకు చెప్పండి అన్నాడు. వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. వెళ్ళి నేరుగా పలానా నా పేరు నేరాజన్నారు, నాకు నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, నా డీటెయిల్స్ అని ఇచ్చి మొత్తం సేఫ్ షాప్ గురించి ఆయన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎవరు సార్ దీని గురించి వేరేగా ప్రచారం చేసి వాట్సాప్లో ఎలా పంపించారు అని చెప్పేసి అన్నాడు. చాలా మంది చాలా చేస్తుంటారండి తెలియక, మొత్తం నా ప్రొఫైల్ మొత్తం ఇచ్చారు కరెక్టేనా అన్న. ఎస్ అవును సార్. సో మరి ఏం చేయమంటారు? ఓకే సార్, ఎవరైతే ఈ బిజినెస్ గురించి తప్పుగా ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ రేపొద్దున నేనే పత్రికలో ప్రచారం చేసి ఇక ఎవరు భయపడకండి. అర్థమవుతుంది అందరికీ. నేరుగా వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ చెప్పేసి వచ్చాను, ఈ బిజినెస్ సేఫ్ షాప్ అండి, ఇది ఏమో మండీలో మార్కెటింగ్ లో మోసం చేసే డయా కంపెనీ కాదు, డైయాప్ కాదు, డిఎఫ్ కాదు, ఇది సేఫ్ షాప్ అనేది. మనం ఇక్కడ చేసేది మార్కెటింగ్, వస్తువులు కొంటున్నాము, అమ్ముతున్నాము, దీనివల్ల వచ్చే లాభాలు తీసుకుంటున్నాము. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మరి ఇదిగో నాకు వచ్చిన డబ్బులు ప్రింట్ చేసి ఇస్తున్నాను. ప్రింట్ దీంట్లో నాకు వచ్చిన 6 సంవత్సరాల డబ్బులు ప్రింట్ చేసి మరి ఇస్తున్నా. ఎస్ఆర్ఓ ధైర్యంగా మీరు చేయొచ్చు. చేస్తారా? ప్రింట్ చేసి మరి ఇస్తానండి, పుస్తకాలు ఇస్తానండి, ఎక్కడికైనా చూపించుకోండి, ఎవరైనా చూపించుకోండి. వింటారండి? ధైర్యంగా చేస్తారా? ఇలా కొంతమంది మిస్ అవుతారని ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నా. చేస్తాను. ఈ మీటింగ్ చూడటానికి ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే ఫేస్బుక్ లైవ్ చూసుకోవడానికి వాళ్ళు కూడా ఆఫర్. చేస్తాను. దొంగలా వచ్చి చేసే బిజినెస్ దొంగలా రావాలా, దొరలా రావాలి. ఎలా రావాలి? రాయలసీమలో పుట్టి పెరిగిన ఎలా పరుచుకుంటారు? చేస్తాను. రాయలసీమ పరుచు ఉందా లేదా? చేస్తాను. దొంగలాగా భయపడే బిజినెస్ కాదు ఇది, దొరలాగా చేయాల్సిన బిజినెస్. చదవా చేసేటప్పుడు తప్పుగా చేయవద్దు, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు, రాంగ్ మాటలు చెప్పొద్దు. నువ్వేం చేయకుండా డబ్బులు వస్తాయంటే అబద్ధం, కోరికనే డబ్బులు వస్తాయంటే అబద్ధం. ఎలా చేయాలో ఏం చేయాలో నేర్చుకొని 4 సంవత్సరాలు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఒక్కసారి 4 సంవత్సరాలు సిగ్గు తెచ్చుకోండి, లేదా సిగ్గు తెచ్చుకోండి. కొంతమంది మూతి మీద వేసాలంటే నేను మగాడంటారు. ఆ మగాళ్ళకి చెప్తున్నాను చూడండి, లేడీ చూసి తెచ్చుకోండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2 వైపు టీం చేసి మగాళ్ళందరికీ చెప్పబెట్టిన దెబ్బలాగా ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్ నిలబడింది. లేదా మేడం ఆ రోజు మాటిచ్చాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాటిచ్చాం. ఇదే విధంగా నేను ఎలా జాయిన్ అయ్యానో ఆ రోజు జాయిన్ చేయించేటప్పుడు చెప్పాను, చెల్లి నీకు అన్నలాగా నేను నిలబడి ఉంటాను, 4 సంవత్సరాలు నేను చెప్పినట్టు చెయ్యి, నిన్ను ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేసే బాధ్యత నాది అని చెప్పాను. ఈ రోజు 4 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టోపా చేసి చూపించాను. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా లేదా మేడం డైమండ్ అయ్యి ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అయిపోతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ ఇందాక జరిగిన ఇష్యూ. సోమశేఖర బాబుజీ చెప్తే నెక్స్ట్ మంత్ లేదా ఆ 5 మంత్ సోమశేఖర బాబుజీ కూడా ఇక్కడికి వచ్చి ఒక పెద్ద రెడీనా? అరే ఎక్కడ? ఇక్కడే పక్కనే ఉన్న పెద్ద పంచాయతీలో ఉన్న మన మహాగురుజీ ఈరోజు ఆల్ ఇండియా రోల్ మోడల్. ఎవరండి? ఆల్ ఇండియా రోల్ మోడల్. ఆల్ ఇండియా రోల్ మోడల్. తప్పు అయితే మేము చేస్తామా? తప్పు బిజినెస్ మేము చేస్తామా? తప్పు బిజినెస్ చేసే వాళ్ళు తప్పుగా ఉండాలి, భయపడాలి. మనం చేసే వాళ్ళకి ఎటువంటి తప్పు లేదు. ఎస్సాను? రెడీనా? ఎస్సాను? బిగ్ క్లాస్ అందరి కోసం. సో మరి చేరేటప్పుడు చాలా మంది భయపడుతుంటారు. ఆ భయపడే వాళ్ళకి ఏం చెప్పాలా? ధైర్యం చెప్పాలా? ఏం చెప్పాలా? ఇదిగో ధైర్యం ఎలా చెప్పాలంటే మీరు డైరెక్ట్ గా ఈ పుస్తకం చదవండి. ఇదిగో మా గురుజీ 6 సంవత్సరాల్లో ఎంత డబ్బులు వచ్చిందో మొత్తం పెట్టి ఇచ్చాడు, మొత్తం ప్రింట్ చేసి ఇచ్చాడు. ఎస్సాను? ఎలా చేయాలో దీంట్లో రాసి ఇచ్చాడు. ఇలా చేసి సక్సెస్ అయిపోతాము అని క్లారిటీ చెప్పండి. చెప్తారా? రెడీనా? చెప్తారా? ఈ గురించి ఈ పుస్తకాలు మీకు కంటిన్యూగా వస్తారంటే మీ దగ్గర మీ అప్లై లేదా పంపిస్తారంటే మీరు తీసుకుంటారండి. ఫ్రీగానే తీసుకోండి, దీనిలో డబ్బులు పే చేసుకోండి, ఫ్రీ అయ్యింది చిన్న పుస్తకాలు. రెడీనా? ఎస్ఆర్? సో
టైగర్ ఎస్పీలే కాబట్టి ప్రతి ఒక్కరిని పార్లమెంట్ లో రాసి పెట్టుకోండి. రానున్న 2 సంవత్సరాల్లో ఇదే పార్లమెంట్ వచ్చి నేను ఇల్లు కట్టుకుని ఉంటాను. గడప గడప చేపిస్తాను. అర్థమవుతుంది. నేను గుంటూరు అనే కావచ్చు, బట్ నేను ఇక్కడ అందరూ ఆ రోజు చెప్పాను, ఇదే పార్లమెంట్ లో డైమండ్స్ కాలనీ కట్టించే బాధ్యత 100% నేను తీసుకుంటాను. డైమండ్ కాలనీ అందరూ డైమండ్ వరుసగా లైన్ కట్టేస్తున్నారు. ఎవరైతే బిజినెస్ చేయలేక మారుకుంటారో, చేసుకోలేక ఆగిపోయి ఎదురు వెనకలాగారో వాళ్ళందరూ కుళ్ళి ఏడుస్తారండి. ఆ రోజులు వచ్చేస్తాయి. ఎస్ఆర్ఓ నేనైతే ఎవరు ఆగొద్దని అందరూ రావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ఓ సో బిగ్ క్లాస్ అందరికి వస్తున్నా. సో ఇలా స్టార్టింగ్ నేను బిజినెస్ నెగిటివ్ గా జాయిన్ అయ్యాను, కానీ చేద్దాం సక్సెస్ అవుతానుకున్నాను. సో అలా ప్లాన్ చేయడానికి రెడీ అయిపోయి వెళ్తున్నాను. చాలా మంది నాకు రిజెక్ట్ చేశారండి. అయినా సరే ఒక మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్ పేరు దిశ. ఆ మీటింగ్ పేరండి దిశ. ఆ రోజు నేను ఒంటరిగా వెళ్ళి కూర్చున్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యక్తిని చూసి నేను కమిట్మెంట్ తీసుకున్నానండి. వికాస్ మహాగురుజీ కోసం బిగ్ క్లాస్. మొన్న కూడా 30 మంది వచ్చారు. దిశకి వచ్చారా కదా? 9 దగ్గర మోజీ దిశ ఇచ్చాడు, చూసారు కదా? ఎస్ఆర్ఓ అదే మన లైఫ్ మార్చిందా లేదా? ఆ దిశకి వచ్చిన వెంటనే చిలకలూరుపేటలో నేను వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. అదే రోజు నేను ముందు పెట్టు అలా రాజశేఖర్ సార్ కూర్చో. ఆ రోజు దిశాలో కమిట్మెంట్ తీసుకున్నాక వెంటనే ఏం చేశానంటే ఒక వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. ఏం చేశానండి? వెన్యూ హాల్. అలా ఓపెన్ చేసేసి అలా ఆఫీస్ లో స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ మొదలు పెడితే స్టార్టింగ్ 6 నెలల్లో బిజినెస్ లో కాలిపోలేసండి. 6 months ఇట్లా ఉండొచ్చు. అంతకుముందేమో 14 ఏళ్ళు 13 ఏళ్ళు లెక్చరర్ గా పనిచేశాను. 13 ఏళ్ళు పనిచేసిన సరే బైకే డొక్కు బైక్ స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉండేది నాకు. ఎస్ఆర్ఓ అలాంటిది ఈ బిజినెస్ లో వచ్చి 6 నెలలు కారు కొన్నానంటే ఎలా కొన్నాను? దీన్నే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అంటారు. ఏమంటారండి? టీమ్ వర్క్. బయట ఉద్యోగంలో నేను ఒంటరిగా కష్టపడ్డాను, సింగిల్ గా కష్టపడ్డాను. ఎస్ఆర్ఓ సింగిల్ గా కష్టపడడం వల్ల ఎంత వచ్చినప్పుడు అంత ఖర్చు అవుతుండేది. బట్ ఇక సేమ్ జాబ్ లో సింగిల్ గా కష్టపడడం, 1 నుంచి 2 అవుతారు, 4 అవుతారు, 10 అవుతారు, 100 అవుతారు. ఎస్ఆర్ఓ ఈ విధంగా 250 టీం వచ్చేటప్పటికి నేను కారు కొనేసానండి. ఇట్లా ఈ విధంగా చదువుతో పర్లేదు, వయసుతో పర్లేదు, అనుభవంతో పర్లేదు, కులంతో పర్లేదు, మతంతో పర్లేదు, ప్రాంతంతో పర్లేదు. ఎస్ఆర్ఓ ఎవరైనా చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మీ అప్లై లీనా మేడం. ఇట్లా లీనా మేడం చదువుతుంది 7th class, సింగిల్ ఉమెన్, ఫిజికల్ ఛాలెంజ్డ్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే బయట జీవితాల్లో బయట ఉద్యోగాల్లో ఎవరు ఆమెకు సరైన ఉద్యోగం ఇవ్వరు, సరైన ప్రాధాన్యత ఇవ్వరు. ఎస్ఆర్ఓ అలాంటిది ఈ రోజు ఆమె దగ్గరికి వచ్చి గురుమాతాన్ని చాలా మంది కాళ్ళకి దండం పెడతారంటే 1 and only సేఫ్ చెప్తారా మాత్రమే. ఎటువంటి చదువు లేని లీనా మేడం ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవుతూ ఈ రోజు నెక్స్ట్ 1 year లో డైమండ్ కాబోతుందండి. బిగ్ సేఫ్ జాబ్ గురించి చెప్తుంటే చాలా మంది నో అన్నారు కదా. 1 year తర్వాత రాసి పెట్టుకోండి, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకొని లైన్ కట్టేసి నా ఐడి ముందే అని బద్దలాడుకోండి. ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు, మీ ఎగ్జాంపుల్ మీ లీనా మేడమే. ఎస్ఆర్ఓ మీ లీనా మేడం సక్సెస్ అయినప్పుడు బయట ఎవరైనా సక్సెస్ అవ్వచ్చా లేదా? చేయకూడదా? ఎస్ఆర్ఓ ఈ బిజినెస్ ద్వారా ఎంతో మంది చదువు లేని వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ నుంచి ఇచ్చిందండి. ఉండే కొద్ది వచ్చేది ఏ యుగం తెలుసా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేసాం. టెలికాలర్ జాబ్లు ఉన్నాయి. ఇంతకుముందు ఏ జాబ్లు ఉన్నాయి? మీరు ఏదైనా ఫోన్ చేస్తే కస్టమర్ కేర్కి టెలికాలర్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు టెలికాలర్ జాబ్లు పీకేశారు. ఏ అంటే ఆ టెలికాలర్ ప్లేస్ లో ఏఐ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడతారు? ఆల్మోస్ట్ ఒక 3 కోట్ల జాబులు పోయినాయి. ఆ జాబులు ఎవరు వల్ల పోయినాయి? ఏఐ వల్ల. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? వచ్చి మన దగ్గరే జాయిన్ కావాలా, సేఫ్ షాప్ లోనే, డైరెక్ట్ సెల్లింగ్ లోనే. ఇట్లా ఇంతకుముందు వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు చాలా మంది ఉన్నారు ఊళ్ళో, బజార్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వచ్చేసినాయి. ఎవరికి వాళ్ళు వీడియోలు, ఫోటోలు తయారు చేసుకున్నారు. మరి వాళ్ళ జాబ్లు ఏమవుతాయి? పోయినట్టే లేదా? ఒకప్పుడు ఏదైనా వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి పైన హెలికాప్టర్లో వెళ్ళి ఒక కెమెరామెన్ తీసుకెళ్ళి మొత్తం పరిశీలించేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని డ్రోన్ పంపిస్తున్నాడు.
అన్నాడు. హెలికాప్టర్ జాబ్లు పోయినాయి కదా, ఫోటోగ్రాఫర్ జాబ్లు పోయినాయి కదా. ఎస్ఆర్లో టెక్నాలజీ ఏమవుతుంది? అప్గ్రేడ్ అవుతుంది. ఏమవుతుంది? నేను కారులో పోతా ఉంటే గుంటూరులో అప్పుడప్పుడు సిగ్నల్ దగ్గర కొంతమంది అడుక్కున్న వాళ్ళు ఉంటారు. బాబు 10 రూపాయలు 20 రూపాయలు అని. నా దగ్గర డబ్బులు లేవు చిల్లర అంటే ఫోన్ పే చేయండి. ఏమన్నారు? ఫోన్ పే చేసి అంటాడు. ఫోన్ పే అర్థమవుతుందా? అడుక్కున్న వాళ్ళు ఏమడుగుతున్నారు? ఫోన్ పే చేయమంటారు. స్కానర్ ఇస్తున్నారు. ఎస్. అంటే ప్రపంచం ఎలా మారుతుంది? ఎలా మారుతుందండి? అప్గ్రేడ్ అవుతుంది. ఎస్ఆర్లో అందరూ మారుతున్నప్పుడు మరి మనం మారద్దా? ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళలాగా అదే వ్యాపారమా, అదే బిజినెస్? నో మారుతి. అంతా డిజిటల్ ప్రపంచంలోకి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం చేసే వ్యాపారం సేఫ్ షాప్ అనేది డిజిటల్ ప్రపంచం, డిజిటల్ కంపెనీ. సేఫ్ షాప్ అనేది ఆన్లైన్ కంపెనీ. బిగ్ జాబ్ మనం చేసేది భవిష్యత్తు తరాల కోసం. ఎస్ఆర్లో ఇప్పుడు జనాలకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఉండే కొద్ది ఇంకా బాగా అర్థమైందా లేదా? చదువుతో పర్లేదు, వయసుతో పర్లేదు, అనుభవంతో పర్లేదు. ఎస్ఆర్లో ఇలాగా చదువులేని కూడా వచ్చి నేర్చుకొని ఈ బిజినెస్ ద్వారా డైమండ్లు అయిపోవచ్చండి. బిగ్లా రెడీనా? ఎస్ఆర్లో సో ఇలా బిఫోర్ ఇలా ఉండేవాడిని. చూడండి అప్పట్లో ఇలా చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు, మధ్యలో నేను నా ఫోటో, నా స్టూడెంట్స్ ఇల్లు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? స్టూడెంట్స్ అంటే లెక్చరర్ పాఠాలు చెప్పేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అనేవాళ్ళు. నేను దాటిపోగానే అంటున్నాడు. అంటే ఎటకారం. అంటే పైకి మాత్రమే గౌరవం. నాకు బుడ్డోడని పుట్టోడని ఇలా రకరకాల పేరు ఉన్నాయి. మా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. వచ్చాడా బుడ్డోడు, అడగలేడు అంటే నేను కొంచెం కోపంగా మాట్లాడేవాడు అప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లల మీద. ఇక వెంటనే నా మీద నిక్ నేమ్లు పెట్టుకొని రకరకాల కామెడీ చేసుకునేవాడు. అలాంటి రంగం నుంచి ఈరోజు సేఫ్ షాప్ రంగంలోకి వచ్చాను. ఎంత గౌరవం ఉందా లేదా? నా హైట్ వాళ్ళకి బయటకు వెళ్తే పోలీస్ జాబ్ వచ్చిందా? ఆర్మీ జాబ్ వచ్చిందా? రెస్పెక్ట్ ఉన్న జాబ్ అయ్యే కదా. కానీ ఈరోజు నా హైట్ తక్కువ అయినా కూడా ఈ సేఫ్ షాప్ ద్వారా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది, గౌరవం దొరుకుతుందా లేదా? చిన్నప్పుడు నేను పోలీస్ అవ్వాలని రెస్పెక్ట్ కోసం పోలీస్ కావాలనుకున్నా. కానీ చిన్నప్పుడే చెప్పేది నీ హైట్ నీకు పోలీస్ జాబ్ రాదని. ఏమన్నారు? నీ హైట్ కి నీకు పోలీస్ జాబ్ రాదు. నేను ఆర్మీకి వెళ్దాం అనుకున్నా, ఎందుకు? రెస్పెక్ట్ కోసం. ఆర్మీ అసలు పనికిరా ఉన్నారు. మరి నేను నాకు రెస్పెక్ట్ ఎక్కడ దొరికింది? టీచర్ జాబ్ లో దొరికిందంటే టీచర్ జాబ్ మరీ జోకర్ అయిపోయాం. రెస్పెక్ట్ కోసం ఇలా టీచర్ జాబ్ దాంట్లో ఏం చేశారు వీళ్ళందరూ? జోకర్ చేసి పడేశారు. 100 సేఫ్ జాబ్ లో దొరికిందని దానికోసం వచ్చారండి. దొరుకుతుందా లేదా? డబ్బుతో పాటు గౌరవం దొరికేది 100 సేఫ్ షాప్ లో మాత్రమే. సో ఈ విధంగా జాబ్ మానేశాను. ఏం మానేశాను? చాలా మంది 10,000 రూపాయలు జాబ్ మానుకుంటే అల్లాడిపోతాం. అమ్మమ్మో నేను జాబ్ మానను, అమ్మమ్మో నేను పని మానుకుంటే ఎట్లా? సేఫ్ షాప్ అనేది కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చే వ్యాపారం అండి. 4 ఏళ్ళు ఇది కూడా చదువు రావాలి, ఫుల్ టైం తినండి. ఎలా తినాలి? ఫుల్ టైం. పార్ట్ టైం చేస్తే మంచిదా, ఫుల్ టైం చేస్తే మంచిదా? ఫుల్ టైం. ఈ రోజు గారా చిన్నారావు డైమండ్ అయ్యాడంటే ఉద్యోగం మాని పడేశాడు. ఏం చేశాడు? ఉద్యోగం మాని. సోమశేఖర మహాగురుజీ ఒక రోజు చెప్పాడు, ఇంకొక 2 సంవత్సరాల్లో ఆర్మీలో రిటైర్మెంట్ అవకాశం ఉంది. ఎన్నేళ్లలో? 2 ఏళ్ళలో ఆర్మీ రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆర్మీ జాబ్ని వదిలేసి వచ్చాను. నేను దాటి వచ్చిన బ్రిడ్జిని తగలెట్టేశాను. మళ్ళీ ఎక్కడికంటే దాటి లేదు నాకు. అయితే సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాల్సిందే అనుకున్నాను, డైమండ్ అయిపోయాడు. అలాగే అర్థమైందా? నేను పెద్ద పెద్ద జాబుల గురించి చెప్పట్లా, చిన్న 10,000 రూపాయలు 20,000 రూపాయల జాబుల గురించి చెప్తున్నా. అలాంటి వ్యక్తులు ఒక కమిట్మెంట్ తీసుకోండి, ఫుల్ టైం దిగాలని. మనం దాటి వచ్చిన దాన్ని మనం ఏదైతే జాబ్ అనేది తీసి పక్కన పెట్టేసి 100 సేఫ్ షాప్ కోసం మాత్రం నిలబడితే పక్కగా డైమండ్ అవ్వచ్చా లేదా? మీరా మేడం ఎందుకు డైమండ్ కాబోతుంది? ఫుల్ టైం. మీరా మేడం 1,00,000 రూపాయల జీతం తీసుకున్నావా? బిగ్లాడండి. వాళ్ళ హస్బెండ్ డ్రైవర్, 104 డ్రైవర్. 108 డ్రైవర్. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఫుల్ టైం అండి. బిగ్లాడండి. అలా చేస్తున్నారు కాబట్టి మొన్న 1,18,000 పని చెక్ తీసుకున్నారు, 1,24,000 చెక్ తీసుకున్నారు. బిగ్లా 1,24,000. మళ్ళీ నెక్స్ట్ మంత్ 1,50,000 పని తీసుకుపోతున్నారు. ర్యాంక్ 7. బిగ్లా మీ అబ్బాయి లేదా మేడంకి
ఆల్మోస్ట్ 4 లక్షల చెక్ రాబోతుంది. ఎస్ మా గురించి రెడీనా? ఎస్ మా గురించి ఫుల్ టైం అంటే మళ్ళీ ఫుల్ టైం అని పేరు చెప్పి మన 10 పర్సనల్ పనులు చేసుకుంటే మళ్ళీ సేఫ్ షాప్ లో డైమండ్ కాలేవు. ఫుల్ టైం అని చెప్పి దానికోసం టైం కేటాయించాలి. కేటాయిస్తారు రెడీనా? ఎస్ మా గురించి. సో ఆ విధంగా నేను జాబ్ అనేసి మా మిస్సెస్ తో కూడా పంపించాను. కూర్చోండి. ఫ్రెషర్ లెవెల్ ఫస్ట్ టార్గెట్ విన్నర్ అయ్యాను నేను. మీ అప్లైనర్ లో కొంతమందికి అప్లైనర్ వస్తాడు. శ్రీనివాసు సార్ కూడా ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. బిగ్లా ఫ్రెషర్ లో రెండో కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు శ్రీనివాసు సార్. బిగ్లా మూడోది కూడా విన్నర్ అయ్యాడు. బిగ్లా అలానే నారాయణ స్వామి సార్ కూడా ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. బిగ్లా మళ్ళీ రెండో దాంట్లో కూడా విన్నర్ అయ్యాడు. బిగ్లా మళ్ళీ ఇంకా మూడో దాంట్లో విన్నర్ అవుతాం. ఫస్ట్ విన్నర్ అవుతావా? బిగ్లా వాళ్ళిద్దరి కోసం. అలానే ఆదిలక్ష్మి మేడం ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. బిగ్లా అలానే మీ అప్లైనర్ లో లీనా మేడం, మేరా మేడం, బాబాజీ సారు, గణేష్ సారు వీళ్ళ కోసం కూడా బిగ్లాస్. అర్థం మేడం బిగ్లాస్ వీళ్ళందరూ ఆల్రెడీ కాంటెస్ట్ విన్నర్స్ అయ్యి ఏమయ్యారు? బ్యాంకాక్ కూడా వచ్చారు. ఫారెన్ చూసారంటే బిగ్లాస్. రెడీనా? నెక్స్ట్ మీరు కూడా చంద్రశేఖర్ సార్ కూడా బిగ్లా సార్ కోసం కూడా కూర్చోండి. మీరు కూడా రెడీనా? ఎస్ సార్. సో ఈ విధంగా ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాను బ్యాంకాక్, రెండోది యూరోప్ విన్నర్ అయ్యాను, మూడోది కరోనా టైం. నేను జాయిన్ అయినాక 7 నెలలకి కరోనా. ఏంటండి? 7 నెలలకు కరోనా. 7 months కరోనా. సో చూడండి, కరోనా టైంలో ఎవరైనా పని చేయడానికి అవకాశం ఉందా? నో. బట్ ఓన్లీ సేఫ్ షాప్ లో మాత్రం ఆన్లైన్ లో బిజినెస్ చేసుకునే అవకాశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. బిగ్ క్లాక్ అండి. ఆన్లైన్ లో చేసుకుంటూ కూడా వర్క్ చేసాము. కరోనా టైం కూడా కాంటెస్ట్ విన్నర్ అయ్యాను. ఇక 2 నెలల్లో 1,13,000 డబ్బులు వచ్చినాయి. అప్పుడు కూడా క్లాక్ కూడా వచ్చు. కోరలు అయిపోయాను. 6/12/2020 కోరలు అయిపోయాను బండ్లపూడి గార్డెన్స్ లో. ఇప్పుడు వచ్చే నెలలో అంటే అక్కడ బండ్లపూడి గార్డెన్స్ కళ్యాణ మండపంలో 3 హాల్స్ ఉంటాయి. ఇది చిన్న హాలు 300 మంది సిట్టింగ్, ఇంకో హాలు 500 మంది సిట్టింగ్, మూడో హాల్ ఉంది 1000 మంది సిట్టింగ్. ఇదే బండ్లపూడి గార్డెన్స్ లో 2020లో నేను ఎక్కడైతే ఫంక్షన్ తీసుకున్నా అదే అట్మాస్ఫియర్ లో పెద్ద హాల్లో 1000 మంది అట్మాస్ఫియర్ లో మీ అప్లైన్ లో కొంతమందికి మన గ్రేట్ రాజశేఖర్ సార్ ప్లాటినం ర్యాంక్ 3 తీసుకోబోతున్నాడు. బిగ్లా నందా సార్ అయితే ప్లాటినం అయిపోయాడు కాబట్టి ప్లాటినం ఇచ్చేస్తున్నాం. అప్పుడు ర్యాంక్ 4 అయితే ర్యాంక్ 4 ఇచ్చేస్తాం. బిగ్లా గణేష్ సార్ ర్యాంక్ 4 దగ్గర ఉన్నాడు. ర్యాంక్ 4 తీసుకోబోతున్నాడు. బిగ్లా అన్న మేడం ర్యాంక్ 4 దగ్గర ఉంది. ర్యాంక్ 4 తీసుకోబోతుంది. బిగ్లా ఎస్ఆర్ మన నారాయణ స్వామి సార్ ర్యాంక్ 3 దగ్గర ఉన్నాడు. శ్రీనివాస సార్ ర్యాంక్ 3 దగ్గర ఉన్నారు. ఎస్ఆర్ మరి అదే ఫంక్షన్ లో మీరంతా కూడా సన్మానిస్తున్నారు. రెడీనా? ఎస్ఆర్. నెక్స్ట్ అట్లానే 5వ కాంటెస్ట్ కూడా విన్నర్ అయ్యాను. కోరల్ లెవెల్లో ర్యాంక్ 2 అయిపోయాను. ర్యాంక్ 2 సన్మానం మళ్ళీ అదే బండ్లపూడి గార్డెన్స్ లో వేరే చోట జరిగింది 2వ హాల్లో. ర్యాంక్ 3 అయిపోయాను. ర్యాంక్ 3 ఇన్కమ్ 46,000 చెక్ వచ్చింది అప్పట్లో. అది చూసిన తర్వాత వికాస్ గురించి నన్ను చూసుకుని హక్ చేసుకున్నాడు. బిగ్లా సూపర్. వాస్తవానికి అప్పట్లో డైమండ్స్ సేఫ్ షాప్ లో ర్యాంకులు లేట్ గా పెట్టాడు. 2021లో ర్యాంక్ పెట్టాడు. మేము 19లో చేరా. నేను ర్యాంక్ పెట్టినాక నెలన్నరలో ర్యాంక్ 3 అయిపోయా. ఏమైపోయాను? ర్యాంక్ 3. అలా అయినప్పుడు ఇంకా సోమశేఖర్ మామ గురించి నన్ను తీసుకెళ్లి వికాస్ గురించి పరిచయం చెప్పాడు. బిగ్లా అండి ఆ రోజు పూణేలో ఉన్నాను. పెద్ద పెద్ద డైమండ్స్ కూడా వెంటనే ర్యాంక్ 3 కావాలా, వెంటనే ర్యాంక్ 3 అవ్వగానే వెంటనే నన్ను హక్ చేసుకుని వికాస్ గురించి వావ్ గ్రేట్ లెజెండ్ అన్నాడు. బిగ్లా అండి నేను ఎవరిని చూసి కమిట్మెంట్ తీసుకున్నానో ఆ వ్యక్తి. సేఫ్ షాప్ కన్నా ముందు నా మైండ్ లో నాకు హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి హీరో. ఆయన అంటే నా హీరో. వికాస్ గురించి చూసిన తర్వాత మెగాస్టార్ ప్లేస్ వికాస్ గురించి వచ్చాడు. ఇట్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే హీరో. సోమశేఖర్ బాగా చూసినట్టు పవర్ స్టార్ పోయాడు. బిగ్లా అంటే చిన్నప్పుడు అలా ఉండేది నాకు అభిమానం. సినిమా హీరో అంటే అభిమానం. బట్ వాళ్ళు హీరోలు. బట్ రియల్ హీరోలు ఎవరండి? రియల్ హీరోలు ఎవరు? వికాస్ మా గురించి సోమశేఖర్ బిగ్లా నాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేశాడు. సోమశేఖర్ బాబు చూసిన బిగ్లా మనలాంటి కొన్ని 100 మంది ఇన్స్పైర్ చేశాడు. రెడీనా? సినిమా హీరోల కన్నా ఫ్యాన్స్ ఎవరికి ఉండాలి? మన ఫ్యాన్స్ రియల్ హీరోలు ఉండాలి. ఎస్ఆర్ గురుజీ రేపు పొద్దున పల్లెలో ఎంటర్ అయినప్పుడు పెద్ద కట్టడే కట్టేద్దాం. పెద్ద సినిమా హీరోలు సినిమా థియేటర్ దగ్గర కట్టడే కడతారు కదా. సోమశేఖర్ బాబుజీకి బయట పెద్ద కట్టడే కట్టేద్దాం. బిగ్లా అండి. బట్ ఎమరాల్డ్ ఉన్నాడు. లేదా మేడం మీరు ఎమరాల్డ్ అయితే గురుజీ వచ్చేస్తాడు. లేదా మేడం ఎంత త్వరగా ఎమరాల్డ్ అయితే
అంత త్వరగా సోమసాగరం వచ్చేస్తాడు. అంత త్వరగా మన కాడికి వస్తాడు. వచ్చే నెల అయిపోతాడు. అంటే అందరూ కలిసి పనిచేసి త్వరగా వచ్చేస్తాడు. విద్యార్థులండి మన మహాదృష్టి కోసం. సో ఆ విధంగా ర్యాంక్ 4 అయిపోయింది. ర్యాంక్ 4 కూడా చూడండి, డైమండ్ తో పాటు ఈక్వల్గా ర్యాంక్ 4 తీసుకున్నా. నేను ఇప్పుడు మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తాను వచ్చాను. ఒకప్పుడు నేను గుంటూరులో ఉన్నప్పుడు నరేందర్ గురించి డైమండ్ లెవెల్ వచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అర్థమవుతుందా? బట్ ఎంత ఫాస్ట్ గా వచ్చేసానో ఊహించండి. దుమారం చేయడానికి వచ్చానమాట. చేసామా లేదా? ఏదో ఒక టార్గెట్ ఏదో ఒక టార్గెట్ కాదు, వరుస పెట్టి కంటిన్యూ. శ్రీనివాస సార్ ఎలా చేస్తున్నాడు, నారాయణ స్వామి సార్ ఎలా చేస్తున్నాడు, అలా కంటిన్యూగా వరుసగా అన్ని టార్గెట్లు విన్ అవుతూ వచ్చాను. ఇట్లా అనుకోవచ్చు. సో ఈ విధంగా 5వ ర్యాంక్ అయిపోయాను. 5వ ర్యాంక్ తర్వాత 6వ ర్యాంక్ అయిపోయినాక మళ్ళీ సోమశేఖర్ మావజీ దగ్గర మంచి సన్మానం జరిగింది. బిక్లాండి ఆ రోజు 13/3/2022లో నాకు 6వ ర్యాంకు, సంజయ్ మేడం 4వ ర్యాంకు. ఎస్ఆర్ను నాకేమో 1,12,000 చెక్ వచ్చింది, సంజయ్ మేడంకి ఏమో 40,000 చెక్ వచ్చింది. ఇద్దరి మీద 1,50,000. ఎంత వచ్చింది? 1,50,000. ఎప్పుడు 2022లో కట్ చేస్తే 3 ఏళ్ళకి. ఇప్పుడు నేను ర్యాంక్ 11 ఏం కాబోతున్నా? ర్యాంక్ 11కి అక్షరాల 10 లక్షలు రాబోతున్నాయి. సంజయ్ మేడం ర్యాంక్ 9 అక్షరాల 5 లక్షలు. ఇట్లా ఎంత డబ్బులు రాబోతున్నాయి? 15 లక్షలు. 15 లక్షలు. ఇంతకుముందు 1,50,000కి పక్కన ఎంత వచ్చింది? మళ్ళీ ఎన్ని సున్నాలు వచ్చినాయి? వచ్చిందా కదా? 1,50,000కి అర్థం ఏమైంది? 15 లక్షలు అయిపోయింది. బిగ్ క్లాస్ 10 టైమ్స్ పెరిగిపోయింది. ఎస్ఆర్లో ఎన్ని ఏళ్ళలో? 3 ఏళ్ళలో. ఎన్ని ఏళ్ళలో? 3 ఏళ్ళ. జీతం పెరిగిందా? ఒక నెల జీతం ఒక సంవత్సరానికి పెరిగిందా? 2 ఏళ్ళు పెరిగిందా? జీతం పెరిగితే ఎట్లా? 3 ఏళ్లలో ఎన్ని టైమ్స్ పెరిగింది? 10 టైమ్స్. 10 టైమ్స్ పెరిగింది. ఎస్ఆర్లో గ్రేటర్ కదా తెలుసా? బిగ్ క్లాస్. ఇదే స్టేజ్ పైన నాకు బాగా గుర్తుంది, మీ అప్లై లేదా మేడం ర్యాంక్ 2 తీసుకుంది. ర్యాంక్ 2కి ఎంత చెక్ తీసుకుందండి? 9 ఏళ్ళు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చింది. ఎస్ఆర్లో అదే 9 ఏళ్ళు చెక్ తీసుకున్న లేదా మేడం 3 ఏళ్ళకి ఎంత చెక్ తీసుకోబోతుంది? 4 లక్షలు. 4.5 నుంచి 5 లక్షలు తీసుకోబోతుంది. ఇట్లా ఎన్ని టైమ్స్ పెరిగింది డబ్బులు? ఎస్ఆర్లో 100 టైమ్సేగా 50 టైమ్స్ పెరిగిపోయింది. ఎస్ఆర్లో 950 50 సార్లు పెరిగింది. ₹1 50 టైమ్స్ పెరిగిపోయింది. చక్రవడ్డీ భూచక్రవడ్డీ కూడా పనికిరాదు శేషరావు తప్పకి. ఎస్ఆర్లో అన్ని రేట్లు ఎవరైనా ఇస్తారు సార్? చక్రవడ్డీలు భూచక్రవడ్డీ పనికిరావు శేషరావు తప్పకి. బట్ ఓపిక నిలబడి చేస్తేనే వస్తాయి. అలా ర్యాంక్ 6 ఇన్కమ్ 1,12,000 వచ్చింది. అలానే గోవా విన్ అయ్యాను. గోవా విన్ చేసి అప్పట్లో నేను నరేంద్ర గురించి స్వామిదాసు చెబుసి 4 వెళ్ళాం. తర్వాత బ్యాంకాక్ 70 మంది వెళ్ళి వచ్చాం. ఇట్లా ఎమరాల్డ్ అయిపోయాను. ఇదిగోండి 12/6/2022 ఎమరాల్డ్ 500 టీం వచ్చినప్పుడు సోమశేఖర్ మావజీ వచ్చాడు కదా. నెక్స్ట్ నాకు ఎమరాల్డ్ ఫంక్షన్ గురించి ఎలా వచ్చాడో నెక్స్ట్ ఎమరాల్డ్ ఫంక్షన్ కోసం లీలా మేడం కోసం పెద్ద ఫంక్షన్ హాల్. ఇది సరిపోదు, సుమారు 500 మంది పట్టే హాలు. ఎంతమంది? 500 మంది. 500 మంది పట్టే హాలు. పెద్ద ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా సన్మానం చేయబోతున్నాం. ఎవరికి? లీనా మేడంకి. ఎస్ఆర్లో మరి మీరు కూడా రెడీనా? ఎమరాల్డ్ సెలబ్రేషన్ కి మీరు కూడా ఏదో తీసుకున్నారా? ఎన్ని నెలలు? కేవలం 2 నెలలు. ఎన్ని నెలలు? 2 నెలలు. ఇప్పుడు సెప్టెంబర్ లో ఉన్నాం. అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా అయిపోవాలి. ఇట్లా అండి చేద్దామా? సోమశేఖర్ మావజీ పిలుచుకుందామా? ఎస్ఆర్లో డ్రీమ్ పెట్టేసుకోండి మీరు ఇప్పుడే. ఎస్ఆర్లో నెక్స్ట్ 1,62,000 ర్యాంక్ 7 వచ్చింది. అది నా అకౌంట్ లో పడింది. ఇదంతా త్రూ బ్యాంకులోనే. బిగ్ క్లాస్. అలానే అర్జున అవార్డు విన్నర్ అయ్యి ఇండియా నెంబర్ 1 అని మనకు పేరు వచ్చిందండి. బిగ్ క్లాస్ అండి. అదే టైంలో మీ అప్లైలో వస్తారు మీరా మేడం, బాబాజీ సార్ కోసం. బిగ్ క్లాస్. యూరోప్ విన్ అయ్యారు. ఏమయ్యారు? యూరోప్. ఎస్ఆర్లో. సో నెక్స్ట్ ర్యాంక్ 8 ఇన్కమ్ వచ్చింది నాకు. 3,26,000 వచ్చినాయి. బిగ్ క్లాస్. అప్పట్లో ర్యాంక్ ఇన్కమ్ ఫిక్స్డ్ లేవు, ఫిక్స్డ్ మొన్నటి నుంచి వచ్చింది. ఎస్ఆర్లో అలా ర్యాంక్ 8 ఇన్కమ్ చూడండి. 3 ఏప్రిల్ 2023 నా అకౌంట్ లో పడిందా లేదా? ట్యాక్స్ కట్ అయ్యి వస్తున్నాయండి. బిగ్ క్లాస్. రూబీ అయిపోయారు. రూబీ సన్మానం జరిగింది. బిగ్ క్లాస్. రూబీ సన్మానం తర్వాత ఇలా
రూబీ సన్మానం కనిపిస్తున్నారు కదా, Yes, Lord. 4000 టీం అయిపోయింది. ఎస్ఆర్లో సంజయ్ మేడం నేను లాగుతున్నాం అప్పుడు. తర్వాత 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నానండి. ఒక చిన్న పూరి గుడిసెలో పుట్టి పెరిగాను నేను. ఏంటండి? చిన్న పూరి గుడిసి. మా ఇల్లు ఎలా ఉండేదంటే, నేను చిన్నప్పుడు చిన్న పూరిల్లు, వర్షం వస్తే కారిపోతా ఉండేది. గిన్నెలు తపాలాలు పెట్టి ప్లేట్లు పెట్టుకునేవాడు. నేను చిన్న వయసు 7 తరగతి చదువుతున్నాను. గాలివాన 96, 97 అనమాట టైము. ఆ గాలివానకి ఆ చిన్న పూరిలు మట్టి గోడలు ఉన్న ఇల్లు కూలిపోయింది. మా కళ్ళ ముందే కూలిపోయింది నైట్. తెల్లారి దాకా కూడా ఎవరు మాకు ఎక్కడ ప్లేస్ ఇవ్వాలా, పడుకుంటే ప్లేస్ లేదు. అదే కూలిపోయిన ఇంట్లోనే ఒక పట్ట పైకి లాక్కొని నొలక మంచం పైన కాలు పైన పెట్టుకొని తెల్లార్లు అంతే ఉన్నా. ఆ రోజు మైండ్ ఫిక్స్ అయిపోయా, నేను పేదరికంలో ఉండటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. బట్ నేను పెద్ద అయిన తర్వాత అప్పట్లో అనుకున్నాను, బాగా చదువుకుంటే బాగా జాబ్ వచ్చింది, బాగా జాబ్ వచ్చినా మంచి డబ్బు సంపాదించి పేదలకు హెల్ప్ చేయాలనుకున్నా. బట్ బాగా చదువుకున్నాను కానీ జాబ్ వచ్చినా కానీ సరిపడా సంపాదన రావట్లా. బట్ సేమ్ షాప్ వచ్చినాక నేను అనుకున్న డ్రీమ్ అయిందా లేదా? అలాంటి పేదవాళ్ళందరూ సహాయం చేస్తా లేదా? ఈరోజు మీరు కూడా చేంజ్ చేయకూడదా? బయట వ్యాపారాల్లో, బయట ఉద్యోగాల్లో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తే ఏమైంది, మీ దగ్గర డబ్బులు ఉన్నా ఖర్చు అయిపోతాయి. ఎస్ఆర్ఓ కానీ సేమ్ షాప్ లో లేనా మేడంకి 4.5 లక్షలు చెక్ వచ్చినట్టు చేస్తుంటే సంజయ్ మేడంకి 5 లక్షలు వస్తుంది, నాకు 10 లక్షలు వస్తుంది. అర్థమవుతుందా? నేను కింద సహాయం చేస్తే పైన అర్థమవుతుంది. బయట వ్యాపారంలో, బయట పనుల్లో నీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎస్ఆర్ఓ కానీ ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టే పని లేదు. కింద వాళ్ళకి సహాయం చేస్తే పైన వాళ్ళకి ఆటోమేటిక్ డబ్బు పెరిగింది. ఎస్ఆర్ఓ నువ్వు సహాయం చేయడం వల్ల వేరే వాళ్ళకి డబ్బు రావడం అనేది బయట ఎక్కడ జరిగిందా? ఇక్కడ మనం సహాయం చేస్తున్నామా లేదా? సోమశేఖర మహాగురుజీ వచ్చి మనం సహాయం చేస్తున్నాడు. గురుజీ కూడా డబ్బులు వస్తారా లేదా? గురుజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మేము పట్టం తోటి వెళ్ళాము. చిన్న ఇల్లు ఉండేది, చిన్న పూరి గుడిసె గురుజీ. అలాంటి గుడిసె తీసి ఒక ఇల్లు కట్టాడు. ఇప్పుడు సెంటు భూమి లేదంట గురుజీ కోసం, సెంటు భూమి లేదు. కానీ అదే ఊరిలో 100 ఎకరాలు కొన్నాడు గురుజీ. ఇట్లా ఎన్ని ఎకరాలండి? 100 ఎకరాలు. అర్థమవుతుందా మీకు? మరి ఇదే విధంగా మీరు కూడా డ్రీమ్ పెట్టుకోవచ్చా లేదా? ఏం చేస్తే కొన్నాడు? నిజాయితీగా వ్యాపారం చేస్తే. ఏం చేస్తా అండి? నిజాయితీగా వ్యాపారం చేద్దామా? ఎలా చేయాలో, ఏం చేయాలో తెలుసుకొని చేయాలి. ఏదే అబద్ధాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు. ఎస్ఆర్ఓ రెడీనా? ఎస్ఆర్ఓ నెక్స్ట్ అదే విధంగా ఈ విధంగా నాకు వచ్చిన ఇన్కమ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ, ఇదిగోండి నేనేమో వచ్చే డబ్బులు ఊరికనే రావట్లే, మనకి ఎలా వస్తున్నాయి? ట్యాక్స్ పే చేస్తే వస్తున్నాయి. అంటే మనం పే చేసే ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం చేసింది? ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చింది. ఏం చేసిందండి? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరికీ శాలరీస్ ఎలా వస్తున్నాయి? ట్యాక్స్ పే చేస్తే వస్తున్నాయి. ఆ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? ఎస్ఆర్ఓ మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే ఆ ట్యాక్స్ పే చేయడం వల్ల డబ్బులు వస్తాయి. ఇది రియాలిటీ కాబట్టి ఇవ్వండి మీ అందరికి కూడా ప్రింట్ చేసి మరి ఇచ్చాం. ఏమి ఇచ్చామండి? ప్రింట్ చేసి ఇచ్చాం. అందరికి ఇచ్చాము లేదా? మీరు ఎవరికైనా చూపించుకోండి, దీంట్లో తప్పు లేదు. ఎందుకంటే మేమందరం అదే పని చేస్తాము. మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా కమిషన్. మీకు ఆల్రెడీ కొంతమందికి కమిషన్ పడి ఉండొచ్చు. ఆ కమిషన్ ట్యాక్స్ కట్టే వచ్చిందా లేదా? ప్రతి రూపాయి కూడా మనం ట్యాక్స్ పే చేస్తాం. కొన్ని కంపెనీలు ఉంటాయి, దొంగ కంపెనీలు, డయాబయా అనే యాప్లు. అవి ట్యాక్స్ పే చేయవు కాబట్టి, గవర్నమెంట్ ఏదో పర్మిషన్ ఉండవు కాబట్టి మోసం. అవి డబ్బులు కట్టు ఇంకొంచెం కట్టించి అంటారు, అది మోసం. మనం డబ్బులు కట్టి ఇట్లా డబ్బులు కడుతున్నామా? వస్తువులు షాపింగ్ చేసుకుంటున్నాము, కొనుక్కోవడం వల్ల మధ్యలో మార్కెటింగ్ జరుగుతుంది. ఆ మార్కెటింగ్ డబ్బులు ఇక్కడ మనకు వస్తాయి. డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, రిటైలర్ లేడు, హోల్సేలర్ లేడు, ఎవరు లేరు. మహేష్ బాబు వస్తాడు, థమ్స్అప్ తాగండి ఎనర్జీ వచ్చింది అన్నాడు. థమ్స్అప్ తాగితే ఎనర్జీ వచ్చిందా? అంటే అబద్ధం చెప్తున్నాడు, మోసం చేసి మన దగ్గర థమ్స్అప్ తాగితే షుగర్ తెప్పిస్తున్నాడు. అతను మాత్రం 2 కోట్లు వస్తాయి అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు. ఎస్ఆర్ఓ అడ్వర్టైజ్మెంట్ వల్ల 2 కోట్లు వస్తారా? మహేష్ బాబు సెలబ్రిటీ కాబట్టి చూపిస్తున్నారండి. కాజల్ అగర్వాల్ వచ్చింది, సమంత వచ్చింది. నీ పేస్ట్లో ఉప్పు ఉందా? నీ పేస్ట్లో ఉప్పు ఉంటే పుచ్చుకోళ్ళు ఎందుకు వస్తాయి జనాలకి? ఎస్ఆర్ఓ అంటే వాళ్ళు ప్రచారం చేసినప్పుడు ఏం చెప్తారండి? అబద్ధం చెప్తున్నారు. ఏం చెప్తారు? అబద్ధం. అంతా మార్కెటింగ్ అంతా మోసం బయట జరుగుతుందా లేదా? ఒకప్పుడు
చక్కగా మనం వేపలతో కడుక్కునే వాళ్ళం మొహం. ఏమైనా పుచ్చుకోండి వచ్చినాయా? నో. తీసుకొచ్చారు పళ్ళపొడి, ఎర్ర పళ్ళపొడి, అది దాని మీద తెల్ల పళ్ళపొడి, దాని తర్వాత పేస్ట్ రుద్దుకున్నాడు. అరే ఇది మాత్రం పేస్ట్ తీసుకొచ్చారు. ఎస్ఆర్ఓ మన జీవితాల్లో మారుతున్నారు చూడండి. మార్కెటింగ్ చేయడం వీళ్ళందరూ ఎవరు చేస్తారంటే కార్పొరేటర్లు చేస్తారు. ఎవరు చేస్తారు? కార్పొరేటర్లు. అదే కెమికల్ పేస్ట్ మనం మళ్ళీ వాడటం వల్ల మన బాడీ, మన పళ్ళ పైన అనామిల్ పొర మొత్తం పోయి చివరికి ఏమైపోతుందండి? చివరికి ఏమైపోతుంది? పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి. ఏమైపోతున్నాయి? ఎస్ఆర్ఓ అంటే బయట చేసేవన్నీ కూడా వాళ్ళు నిజాలు చెప్పి చేస్తారా? మార్కెటింగ్ ఏం చేస్తారు? మోసం. ఎస్ఆర్ఓ బట్ సేమ్ షాప్ లో ఒక్క అబద్ధం చెప్తున్నాం మనం. వాళ్ళు సెలబ్రిటీలే అబద్ధాలు చెప్తున్నారండి. నేను సేమ్ షాప్ లో నిజాలు చెప్తున్నా. ఇక్కడ కూడా పేస్టులు ఉంటాయి. ఏముంటాయి? నువ్వు బయట సెన్సిటివ్ పేస్ట్ కొనుక్కో, మన పేస్ట్ కొనుక్కో, మన పేస్ట్ వాడి చూడు. నచ్చినా వేరే వాళ్ళు చెప్పు. ఎస్ఆర్ఓ నచ్చకపోతే చెప్పకు. ఎస్ఆర్ఓ కరెక్టే కదా? నువ్వు ఆ పేస్ట్ కొనడం వల్ల నీకు ఆరోగ్యం వచ్చింది. అదే పేస్ట్ వేరే వాళ్ళకి అమ్మడం వల్ల దాంట్లో కమిషన్ వచ్చింది. నాలాంటి నిరుద్యోగులకి, సార్ లాంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎస్ఆర్ఓ ఉపాధి అవకాశాలు వస్తాయి. లేకపోతే లాంటి హ్యాండిక్యాప్డ్ లేడీలు కూడా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ కలిగించింది. మనం చేసుకొని డెవలప్ అవ్వచ్చు. బిగ్లాంటి ట్యాక్స్ పే చేస్తున్నాం. అన్నమాట ఏం చేస్తున్నాము? ట్యాక్స్ కడతాం. బాగుందా లేదా బిజినెస్? లేకపోతే లేదా? సో ఈ విధంగా ప్రతి రూపాయి కూడా మనకి ట్యాక్స్ పే చేస్తున్నాం. బిగినింగ్ లో కొద్దిగా డబ్బులు తక్కువ వస్తాయి. ఎందుకు? తక్కువ టీం ఉంటారు కదా. స్టార్టింగ్ నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఎంత వచ్చినాయండి? 1,00,000. మా మిస్సెస్ 40,000 వచ్చినాయి. మా మిస్సెస్ అన్నప్పట్లో నీకు పిచ్చి పట్టి చేస్తున్నావా ఈ వ్యాపారం? నువ్వు అనవసరంగా జనాల కోసం తిరగడానికి ఖర్చు పెడుతున్నావు, ఫంక్షన్ కోసం ఖర్చు పెడుతున్నావు. నీకు వచ్చిన డబ్బులేమో 1,00,000, నువ్వు ఖర్చు పెట్టింది 2,00,000. నీకే మైండ్ లేదు, నువ్వు ఏ పని చేసినంతే చేస్తా ఉంది. స్టార్టింగ్ మనం చేసే వ్యాపారము మామిడి పంట. ఏ పంట? మామిడి పంట. మామిడి పంట ఈ రోజు మన ఇతరం అయితే తలాపడి కాపు వచ్చిందా? 6 నెలలు వచ్చిందా? సంవత్సరానికి వచ్చిందా? 2 ఏళ్ళకి వచ్చిందా? 3 ఏళ్ళకి వచ్చిందా? 4 ఏళ్ల తర్వాత ఏమైంది? మామిడి పంట కంటిన్యూగా ఇన్కమ్ ఇస్తుంది. పంట వచ్చిందా కదా? 3-4 సంవత్సరాలు కాయచి కాపాడుకున్నాం అనుకోండి. 3-4 సంవత్సరాల తర్వాత ఏమైంది? పంట వచ్చిందా కదా? ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చేయాల్సిన అవసరం. మామిడి పంట డైరెక్ట్ గానే వచ్చింది. ఎస్ఆర్ఓ 5వ ఏడు 6వ ఏడు కంటిన్యూ వచ్చిందా కదా? మన ఉద్యోగం, మనం చేసే పనులన్నీ వరి పంట లాంటి. ఏ పంట అండి? వరి పంట. వరి పంట ఎలా అంటే వరేసావు 3 నెలలు 4 నెలల్లో మన ఇంటికి వచ్చింది వరి పంట. మళ్ళీ బియ్యం అయిపోయింది, మళ్ళీ కావాలంటే మళ్ళీ పంట వేయాలి. ఎస్ఆర్ఓ జీవితకాలం నీకు పంట ఉంటుంది అది ఉండదండి. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ కావాలంటే మళ్ళీ పంట, మళ్ళీ కావాలంటే మళ్ళీ పంట. ఉద్యోగం అంతే కదా? నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నెల మొత్తం కష్టపడతావు, జీతం వచ్చింది, ఆ జీతం అయిపోయింది, మళ్ళీ జీతం కావాలంటే ఏం చేయాలి? నెలంతా కష్టపడాలి. మళ్ళీ జీతం కావాలంటే మళ్ళీ నెల. ఎస్ఆర్ఓ బయట ఉద్యోగాల్లో జీవితకాలం చేసిన మనకు వచ్చే జీతం కోసం మళ్ళీ కష్టపడాలి. ఎస్ఆర్ఓ బట్ సేమ్ జాబ్ లో 4 ఏళ్ళు కష్టపడితే డైమండ్ అనే పొజిషన్కి వెళ్ళిపోతే 4 ఏళ్ళ తర్వాత నువ్వు నీ పిల్లలు కూర్చొని తరగరాసి వరి పంట కావాలా? మామిడి పంట కావాలా? మామిడి పంట. వరి పంట కావాలా? మామిడి పంట కావాలా? పంట కావాలా? వరి పంట వెళ్దామా? మామిడి పంట వెళ్దామా? మామిడి పంట వెళ్దామా? ఎస్ఆర్ఓ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చాలా మంది మన తాత ముత్తాతలు ఎవరు కూడా మనకి మంచిగా డబ్బు సంపాదించే అవకాశం లేక వాళ్ళు రాలేకపోయారు. ఎస్ఆర్ఓ అవునా కదా? తాత ముత్తాతల్లో చాలా మంది పేర్లు కూడా మనం మర్చిపోతాం. సరే మీ పేరు ఏం పేరు? పైకి మీ పేరు సార్? పేరు మంజు గారు. మీ నాన్నగారి పేరు? వాళ్ళ నాన్నగారి పేరు మర్చిపోయాడు. అంటే 3 తరాలు మర్చిపోయాడు. ఎస్ఆర్ఓ సరే సార్ అంటే గుర్తు